ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అయితే అధికార పార్టీలో పెద్దల నడుమ పంచాయతీ నడుస్తోంది. ఓ మాజీ మంత్రికి ఎమ్మెల్యే మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు బీజేపీలోనూ పెద్ద నాయకులు కింది స్థాయి నేతల మధ్య వైరం సాగుతోంది. ఇక బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో జీవన్ రెడ్డి వర్గం సంజయ్ వర్గంపై దుమ్మెత్తిపోసింది. కౌన్సిలర్లచే క్యాంపులు కొనసాగించిన తరువాత అధిష్టానం జోక్యం చేసుకుని సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవి, జీవన్ రెడ్డి వర్గానికి వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. తన వర్గానికి అన్యాయం చేశారని జీవన్ రెడ్డి కినుకో వహించినప్పటికీ పీసీసీ నాయకులు మాత్రం కిమ్మనలేదు. ఓ దశలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. తాజాగా జీవన్ రెడ్డి పేరును రాజ్యసభ రేసులో పరిశీలిస్తున్నారంటూ ప్రచారం సాగడంతో ఆయన పార్టీ మారాలా వద్దా అనే డైలమాలో కొనసాగారు. కానీ పెద్దల సభకు ఇద్దరు నేతలు కన్ఫామ్ కావడంతో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలై ఓ దశాబ్దం దాటుతోంది. 2014 ఎన్నికల సమయం నుంచి జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్లు ప్రధాన ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. కానీ 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై సంజయ్ మరోసారి ఆధిపత్యం చాటారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్లోకి జంప్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జీవన్ రెడ్డికి మింగుడు పడని పరిస్థితి తయారైంది. అధిష్టానం తీరును జీవన్ రెడ్డి తరచూ తప్పుపడుతున్నప్పటికీ ఆయన డిమాండ్కు అనుకూలంగా మాత్రం నిర్ణయాలు సాగడం లేదన్నది బహిరంగ రహస్యం. దీంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. త్వరలోని జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీలోనూ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులకు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వడంపై దుమారమే చెలరేగింది. దీంతో సీనియర్లంతా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలిచారు. అయితే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారనే అధిష్టానం రెబల్ అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన రెబెల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులంతా కలిసి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును కలిశారు. తమను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చిన వారిలో చాలామందికి డిపాజిట్లు కూడా దక్కలేదని, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శ్రావణి నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. తాజాగా మున్సిపాలిటీకి చెందిన కొందరు బీజేపీ నేతలు ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్కు గురైన నాయకులంతా భోగా శ్రావణి ఇంటి ఆవరణలో సభ ఏర్పాటు చేయడమేంటని నిరసనకు దిగగా పోలీసులు రంగప్రవేశం చేశారు. తన ఇంటిపై దాడి చేశారని, తమని చంపుతామని బెదిరించారని భోగా శ్రావణి ఆరోపించారు. అయితే పార్టీ కార్యాలయం ఉండగా భోగా శ్రావణి ఇంటి ఆవరణలో సమావేశం ఎలా ఏర్పాటు చేశారంటూ సస్పెండ్కు గురైన నాయకులు ప్రశ్నించారు. బీజేపీలోనూ వర్గపోరు కొనసాగుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఆయన అనుచరులకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కుతుండడంతో బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దత నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ముఖ్య నాయకుడు జగిత్యాలలో లేకపోవడంతో కేడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మొత్తం మీద జగిత్యాలలో గులాబీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది.